గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో, వాట్స్ ద మ్యాటర్? వడ్డీ కాసులను చంపింది అశ్వత్థామేనట సార్. పైగా 7 కొండలు కూడా చంపుతానని నాతో ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళాడు. అలాగా? మై డియర్ ఇన్స్పెక్టర్, నిజంగా హత్య చేసిన వాడు తప్పించుకోవాలనుకుంటాడే గాని పోలీసులకు ఎదురొచ్చి సవాల్ చేయడు. బహుశా అశ్వత్థామ నీతో జోక్ చేసి ఉంటాడేమో. అశ్వత్థామ జోక్ చేయలేదు సార్, చట్టంతో ఛాలెంజ్ చేశాడు. అతను చెప్పింది జోకేననుకుంటే మనల్ని మనమే నవ్వులు పాలు చేసుకోవడం అవుతుంది. ఆ వడ్డీ కాసులు చంపింది అశ్వత్థామే. డిపార్ట్మెంట్ లో నువ్వు ఒక్కడివే సిన్సియర్ అనుకోవడం కూడా మన డిపార్ట్మెంట్ అవమానించడం అవుతుంది ఇన్స్పెక్టర్. సారీ సార్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఉద్దేశాలు అపార్థాలు కాదు మిస్టర్ క్రాంతి కుమార్, మనకు కావాల్సింది నిజాలు. అశ్వత్థామ చెప్పింది నిజమని మీరు నమ్మితే వడ్డీ కాసుల్ని అతనే హత్య చేశాడని సాక్ష్యాధారాలతో నిరూపించండి. అవేవీ లేకుండా తొందరపడితే నిష్కారణంగా అతన్ని అరెస్ట్ చేసి అప్రతిష్ట పాలు చేసినందుకు మన డిపార్ట్మెంట్ మీద పరువు నష్టం దావా వేసే ప్రమాదం ఉంది. ఎవరినో ఏదో చేయబోయి మీరు అవమానపడకండి. ఒక ఇన్స్పెక్టర్ 10 సార్లు అవమానపడినా పర్వాలేదు, కానీ చట్టం పరిధి నుంచి ఒక్క నేరస్తులు కూడా తప్పించుకోకూడదు సార్. మీరు కోరినట్టే సాక్ష్యంతో మిమ్మల్ని కలుస్తాను. సే సార్. డాడీ, ఏమిటమ్మా? వడ్డీ కాసుల్ని అశ్వత్థామే చంపాడంటారా? నేనన్నమ్మా, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని కదా, సాక్ష్యాలు లేకుండా ఎవరి మీద నిందలు మోపను. కానీ అలా జరిగుండాలని మాత్రం కోరుకుంటున్నాను. డాడీ, పోలీస్ కమిషనర్ అయ్యుండి మీరు ఇలా మాట్లాడచ్చా? నేను ఇప్పుడు పోలీస్ కమిషనర్ గా మాట్లాడటం లేదమ్మా, వడ్డీ కాసులకు బలైపోయిన ఒక ఎస్ఐకి అన్నగా మాట్లాడుతున్నాను. ఆ దుర్మార్గుడు ఎవరిని రాక్షసంగా చంపి జైలుకెళ్ళాడో ఆ ఎస్ఐ నా సొంత తమ్ముడమ్మా. అయితే వడ్డీ కాసుల్ని మీరే చంపించారా డాడీ? చట్టాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నవాణ్ణి గనక నేనంత పని చేయలేకపోయానమ్మా. నరకాసురుడు శ్రీకృష్ణుడి చేతిలో చచ్చిన వాడి చావుకి ప్రజలందరూ దీపావళి జరుపుకుంటున్నట్టు వడ్డీ కాసులు నా చేతిలో చావకపోయినా వాడి చావుకు నేను ఆనందిస్తున్నానమ్మా. అశ్వత్థామ ఈ హత్య ఎందుకు చేసి ఉంటాడు డాడీ? బాగుందమ్మా. రాముడు రావణుని ఎందుకు చంపాడంటే ఏం సమాధానం చెప్పాలి? అంటే అశ్వత్థామ దేవుడంటారా? అతని మూర్ఖత్వాన్ని తెలివితేటలుగాను అతని నేరాలను ధైర్యంగాను మీరు తిరగేసి చెప్పినా నేను పోలీస్ ఆఫీసర్ కూతురుగా పుట్టిన లాయర్ని. అతడికన్నా మీకన్నా నాకు పౌరుషం పట్టుదల ఎక్కువ. అశ్వత్థామని మీరొదిల్లా నేనొదలను. నేరస్తుడు నాకు ఆత్మీయుడైనా న్యాయానికి నేను అన్యాయం చేయలేను. గౌతమి, Yes, Daddy. I'm for love, not for love. Yes, speaking. Hi, morning. How are you? అశ్వత్థామ, ఎక్స్క్యూజ్ మీ, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. హాయ్ స్వీట్ హార్ట్. ఎందుకు చేసావు ఈ పని? ఏ పని? నిన్ను కౌగిలించుకోవటమా? ప్రేమతో చేశాను. ముద్దు పెట్టడమా? అభిమానంతో చేశాను. ఇంకా అది ఇది అంటావా? అభినందనతో చేశాను. డోంట్ ఇరిటేట్ మీ. ఒక మనిషిని తెలివిగా చంపగలిగాను కదా అని డొంక తిరుగుడు సమాధానాలు చెప్తున్నావా? గౌతమి, నువ్వు గొంతు చించుకుని అరిచి నిలదీసి ప్రశ్నించడానికి ఇది కోర్టు కాదు, నేను ముద్దాయిని కాదు. దొరకనంత కాలం ఎవరు దోషులు కారా. కానీ నిర్దాక్షిణ్యంగా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఏ హంతకుడు న్యాయస్థానానికి చిక్కకుండా తప్పించుకోలేడు. ఏమిటి నువ్వు మాట్లాడేది? మాట్లాడడానికే ఉంది. నేను దురదృష్టవంతురాల్ని కనుకే ఒక హంతకుణ్ణి ప్రేమించాను. గౌతమి, కోర్టులో నా ముందు తల వంచుకు నిలిచే నేరస్తుడి చేత తల వంచి తాళి కట్టించుకునే దుస్థితికి నేను తెగజారలేదా? గౌతమి, నేను నిజమైన న్యాయవాదిగా న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టడం కోసమే నల్లకోటు వేసుకున్నాను గాని ఆ నలుపు చాటున మీ నేరాలను దాచడానికి కాదు. ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చావా? అవును, నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్నని, ఏనాటికైనా నేనే మిమ్మల్ని బోన్లో నిలబెట్టి మీ గుట్టు బట్టబయలు చేస్తానని చెప్పడానికే వచ్చాను. వస్తాను.